विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। य मतिसूरेण बोधेन न वियुज्यते प्रवृत्त्या वा निवृत्त्या वा దేహాదిగతయాస్య కిం. ఇట్టి వీర్యవంతమగు బోధగల మహనీయుడు శరీరగతములకు ప్రవృత్తి నివృత్తుల చేత హాని చెందడు. అటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి మహనీయుడు అంటే నిన్నంతా చెప్పుకున్నాం కదా, జ్ఞాని ఏ విధంగా ఉంటాడు అని. ఆ విధంగా పూర్ణమైనటువంటి జ్ఞాని పొందినటువంటి వాడు మహనీయుడైనటువంటి వాడు ప్రవృత్తి యందు నివృత్తి యందు ఏ విధంగా ఉంటాడు అంటే ప్రపంచంలో వ్యవహారం చేయవలసినప్పుడు ఏ విధంగా ఉంటాడు, తన ఆత్మస్థితిలో నిలబడినప్పుడు ఏ విధంగా ఉంటాడు అనే విషయాన్ని ఇప్పుడు చెప్తారు. జ్ఞానిని పోలి అజ్ఞానియు ప్రవృత్తి నివృత్తులను ఏల మానకూడదు అనే ప్రశ్నకు ఉత్తరం చెప్పుచున్నారు. అంతటి జ్ఞానులు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్రవృత్తులు అంటే కొన్ని అజ్ఞానులు చేసేటువంటి వ్యవహారం వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళని చూసి ఈ అజ్ఞానులుగా ఉండేవాళ్ళు అట్లా చేస్తే ఏమవుతారు, చెడిపోతారు. కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు మానితే ఏమవుతారు అని అడుగుతున్నారు. ప్రవృత్తావాగ్రహో న్యాయో బోధహీనస్య సర్వదా స్వర్గాయ పాపవర్గాయ యతితవ్యం యతో నృభిః. బ్రహ్మ విధునితో అజ్ఞాని పోల్చతగడు. ఎవరో ఆయన మహనీయులుగా ఉండేటువంటి వాళ్ళు బ్రహ్మవిధులు, వాళ్ళ బ్రహ్మత్వాన్ని పొందినటువంటి వాళ్ళు, బ్రహ్మస్వరూపులైనటువంటి వాళ్ళు. వాళ్ళతో ఈ అజ్ఞాన్ని పోల్చుకోకూడదు. పోల్చుకొని వాళ్ళు అట్లా ఉన్నారు కదా, మనం అట్లా ఉంటే తప్పేముంది అని అనుకుంటారేమో, అట్లా ఉండకూడదు అంటారు. బ్రహ్మవిధుడు కృతకృత్యుడు, వాళ్ళు కృతకృత్యుడు అంటే సర్వాన్ని జయించినటువంటి వాడు. అంతా విషయాన్ని తెలుసుకొని పరమాత్మ యందు నిలబడినటువంటి మహనీయులు. కాబట్టి వాళ్ళని చూసి అజ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కింద ప్రవర్తించవాలని అనుకోకూడదు అంటారు. అజ్ఞానికి స్వర్గ మోక్షములతో పని కలదు కనుక ఇతడు తదర్థమై యత్నించుట న్యాయము. వీనికి మంచి లోకాలు కావాలా, పుణ్యలోకాలు కావాల్సిందే. కాబట్టి పుణ్య సంస్కారం చేత మంచి మంచి జన్మలు కావాల్సి వస్తుంది. కాబట్టి వీడు మాత్రం ముందు నిన్న చెప్పారు కదా, యజ్ఞాగాది కర్మలు, ఏదో ధ్యానము, దేవుడు జపము, ధ్యానము, ఇవన్నీ వీళ్ళు చేయవలసిందే. అజ్ఞానులుగా ఉండేవాళ్ళు జ్ఞానులు చేయలేదే, వాళ్ళకి ఏం లేదే, మనం ఎందుకు చేయాలని వాళ్ళని చూసి అజ్ఞానులుగా ఉండేవాళ్ళు వాళ్ళకి మానడానికి వీలు లేదు అంటారు. విద్వాంసేతాదృశాం మధ్యే శిష్టో తదనురోధకః కాయేన మనసా వాచా కరోత్యేవాఖిల క్రియాః. బ్రహ్మవిధుడు అజ్ఞానులతో కలిసినప్పుడు తనకు ప్రయోజనం లేకపోయినను లోక అనుగ్రహము కొరకు మనోవాకాయములచే ఆయా పనులు అజ్ఞానుల వలనే చేయును. బ్రహ్మవిధులుగా ఉండేటువంటి వాడు పరమాత్మ యందు స్థిరపడినటువంటి మహాజ్ఞాని. వాడు ఒకవేళ అజ్ఞానుల్లో ఉండవలసి వచ్చినప్పుడు, ఏం తెలియని వాళ్ళల్లో ఉండవలసి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ మాదిరే ప్రవర్తిస్తాడు. వాళ్ళ మాదిరే మనస్సులను ప్రవర్తింపజేసి వ్యవహార దశలో ఉన్నట్టుగా వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మాదిరి ఈ జ్ఞాని కూడా ప్రవర్తిస్తాడు అంటారు. ముముక్షువులతో కలిసినప్పుడు జ్ఞాని ప్రవర్తించే విధమును తెలుపుతున్నారు. కానీ మోక్షంలో మోక్షం పొందినటువంటి మహనీయులతో కలిసినప్పుడు జ్ఞాని ఏ విధంగా ఉండగలుగుతాడో అని చెప్తున్నారు. తథా పునః బోధాయేషాం క్రియా సర్వా దూషయం త్యజతు స్వయం. ఈ మహనీయుడు
ముముక్షువుల యొద్ద వారికి జ్ఞానము కలుగుట కొరకు కర్మల వలన ప్రయోజనము లేదని నుడుగుచు తానును మానివేయను. మోక్షం కోరే వాళ్ళకు చూడు, ఇక్కడ మనం కూడా ఆత్మను తెలుసుకోవాలా, మోక్షం కావాలా అనుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించేటువంటి ముముక్షువులుగా ఉండే వాళ్ళకు ఈ యొక్క ఈ వ్యవహారము అంటే ఇవి చేసేటువంటి వేరు వృధా. ఎందుకు చూడు, పరమాత్మ స్థితిని తెలుసుకుంటే ఎంత శ్రేష్టంగా ఉంటుందో అని చెప్తూ ఉంటారు. అంటే ఎవరికి అజ్ఞానులకు చెప్పే విషయం కాదు, జ్ఞానులుగా ఉండేటువంటి. జ్ఞానులు అంటే పూర్తి జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, మోక్షం కోరి వచ్చినాడు. ఇప్పుడు వాడికి మహర్షి చెప్పినట్టు వాడేదో సంసారంలో కష్టపడి ఈ ప్రపంచ వ్యవహారంలో ఉండి బాధలు పడలేక ఇవన్నీ తప్పించుకొని మోక్షం కావాలని వాడు మన దగ్గరకు వస్తే వాడికి ఇంకో కొన్ని బరువులు పెట్టి పంపిస్తారు. ఆ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఈ యోగం చెయ్యి, ఆ యోగం చెయ్యని ఇంకో కొంచెము కష్టం పెట్టి పంపిస్తారు అంటారు. అట్లా పెట్టకూడదు అంటాడు. ఆ విధంగా అటువంటి మోక్షం కావాలనే ఎవరైనా కోరిక కలిగి వస్తే వాళ్లకు వాళ్ళు ఏదైనా చేస్తున్నటివి ఇదో అక్కడ సమయం తగ్గించుకొని దీనికి ప్రయత్నించు, ఈ విధంగా పరమాత్మ స్థితిని సంపాదించు, దీనికి సమయం కేటాయించు అని ఇక్కడ నిలబెట్టి వాటిని తగ్గిస్తారు. అక్కడ మోక్షం కోరి వచ్చిన వాడికి తగ్గించినా తప్పులే. కానీ అజ్ఞానికి నువ్వు జపం చేయొద్దు, ధ్యానం చేయొద్దు, దేవాలయాలకు పోవద్దు, నీకేం పని లేదు, ఏమి పరమాత్మ అంతటా ఒకటే, నువ్వు వాడికి మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా చేయవలసినట్టే ఉంటుంది. ఓకే, నాకు ఏం వద్దు, హాయిగా నేను ఆ పరమాత్మ స్థితిని తెలుసుకొని అక్కడ నిలుస్తాను అనేటువంటి పూర్ణమైనటువంటి మోక్ష ఇచ్చ కలిగినప్పుడు వానికి అవన్నీ మానిపించైనా ఈ బ్రహ్మత్వాన్ని వానికి బోధించవచ్చును అంటారు. ఎందుకు ఇటుల చేయును అనే ప్రశ్నకు సమాధానం చెప్పుచున్నారు. అట్లా ఎందుకు చేస్తాడు అంటే ఇటువంటి వాళ్ళకు బోధిస్తాడు. పూర్ణజ్ఞాని బ్రహ్మత్వం తెలిసిన మహనీయులు ఎవరన్నా అంటే మోక్షం కోరి వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చెప్తాడు అన్నారు కదా, అట్లా ఎందుకు చేస్తాడు అని అంటే సమాధానం చెప్తున్నారు. హవిద్వదనుసారేణ వృత్తిర్బుద్ధస్య యుజ్యతే సనందయానుసారేణ వర్తతే తత్పితాయసః. బాలుని చిత్తవృత్తిని వాని తండ్రి అనుసరించి బుద్ధి చెప్పునట్లు జ్ఞాని అజ్ఞానుల చిత్తవృత్తులను అనుసరించి వారల యోగ్యత అనుసారముగా బోధించును. ఎవరెవరికి ఎంత యోగ్యత ఉంది అని తెలుసుకొని జ్ఞాని వారి యోగ్యతను బట్టి వారు చేయవలసినటువంటి పనిని ఆయనకి నియమిస్తారు. ఈ విధంగా చేయి. ఇంకా పూర్తి వారికి ఏమో పరమాత్మ అంటే తెలియలే, అటువంటి వారికి అది చేయవలసిన పనులు అవి చేయి, జపం చేయి, ధ్యానం చేయి అని చెప్తారు. ఇంకా పరమాత్మ స్థితిని బాగా అందుకునే సత్తా ఉంది వారి దగ్గర ఉంది, తెలుసుకున్నారు కొంతవరకు, వారికి బ్రహ్మతత్వాన్ని తెలుపుతారు. ఇట్లా ఆ పరమేశ్వరుని తెలుసుకున్నటువంటి మహనీయులు అయినటువంటి జ్ఞానులు ఆ వచ్చినటువంటి మోక్షం కోరి వస్తారు కదా, వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళకు కావాల్సిన పరిస్థితిలో వాళ్ళకు తెలియజేస్తూ ఉంటారు అంటారు. అరిచిత్తస్తాడితో వా బాలేన స్వపితా తదా నక్లిస్నాతి నకుప్యేత బాలం ప్రత్యుత లాలయేత్. బాలుడు తెలియక తండ్రిని తిట్టినను కొట్టినను తండ్రి అది తప్పిదంగా ఎంచి కోపగింపడు, తెలియక అటల చేతనని క్షమించి బుజ్జగించును. చిన్నపిల్లవాడు ఏదన్నా తప్పు చేస్తేనో కొడితేనో తిడితేనో పెద్దవాడిని ఏదన్నా చేస్తేనో అది చిన్నపిల్లవాడు తెలియక చేస్తున్నాడులే అని వాళ్ళని మన్నిస్తారే కానీ వాళ్ళ మీద కోపపడరు కదా, ఆ విధంగా అంటారు. నిందిత స్తూయమానో వా విద్వానగ్నైర్న నిందని నతౌతి కింతు తేషాం స్యాత్ యథా బోధస్తథాచరేత్. బ్రహ్మవిదుడు అజ్ఞానుల స్తుతి నిందలను గమనింపడు, వారికి బోధ కలుగు రీతిని వర్తించను. వాళ్ళకు జ్ఞానం కలిగే రీతిలో వాళ్ళకు బోధ చేస్తాడే కానీ
వాళ్ళు తనను నిందిస్తున్నారా, తనను స్తుతిస్తున్నారా అని అనుకోడు. ఎందుకంటే చిన్నపిల్లవాడు తిట్టినా, నిందించినా, స్తుతించినా వాడిని చిన్నపిల్లవాడు తెలియక చేస్తున్నాడే అనుకున్నట్టు ఈ అజ్ఞాని విషయంలో కూడా జ్ఞాని ఆ విధంగానే వాడికి ఇంకా తెలియలేదు, జ్ఞానం కలగలేదు కాబట్టి ఆ విధంగా చేస్తున్నాయిలే అని, కానీ వాడికేమో మంచిని బోధిస్తూ ఉంటారు. ఇటుల చేయుటకు హేతువును చెప్పుచున్నారు. ఎందుకు అట్లా చేస్తారు అనే దాని గురించి చెప్తున్నారు. ఏనాయం నటనే పాత్ర బుధ్యతే కార్యమేవ తత్ అజ్ఞ ప్రబోధాన్యైవాన్యత్ కార్యమస్తస్య తద్విదః. తాను ఎటుల వర్తించిన అజ్ఞానులకు జ్ఞానలాభం కలుగునో అటులనే వర్తించును. ఇంకా ఏం చేస్తా అంటే తను కూడా నడిచి వాళ్ళలో, అంటే వాళ్ళు అజ్ఞానులు కదా, వాళ్ళు తను నడిచినట్లు వాళ్ళు కూడా ఆ పనిని అట్లా చేస్తారేమో అని వాళ్ళు ఎట్లా చేస్తారో ఆ విధంగానే కూడా చేస్తూ ఉంటారు. అది వాళ్ళు నాకు బ్రహ్మత్వం తెలుసు అని తాను వేరుగా నిలబడు. వాళ్ళు ఎట్లా చేస్తారో ఆ విధంగా కూడా తను చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు కదా, వాళ్ళ ద్వారికి పోయి వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తూ ఉంటాడు. జ్ఞాని కూడా ఉంటాడు. అజ్ఞానులను కడతీర్చుట కన్నా జ్ఞానులకు ఉండు కర్తవ్యం లేదు. ఆ అజ్ఞానులుగా ఉండే వాళ్ళను జ్ఞానులుగా తయారు చేయడానికంటే వేరొక కర్తవ్యం వాళ్ళకు లేదు కాబట్టి అంత వాళ్ళు ప్రవర్తించైనా వాళ్ళను జ్ఞానులుగా తయారు చేస్తాడు ఉంటారు. యావత్ గ్రంథం యొక్క తాత్పర్యమును చెప్పుచున్నారు. కృతకృత్యతయా తృప్తః ప్రాప్యతయా పునః తృప్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరంతరం. నిత్య తృప్తుండును పురుషార్థ లాభము కలిగినట్టు జ్ఞాని మనస్సులో ఇట్లు తలంచును. ఆయన బ్రహ్మత్వం బాగా తెలిసినటువంటి మహనీయుడు జ్ఞాని వాడి యొక్క నిత్య తృప్తి ఎట్లా ఉంటుంది, వాడు ఏ విధంగా ఆనందిస్తూ ఉంటాడు తనలో ఆ పరమాత్మ స్థితిని తెలుసుకున్నందువల్ల పొందినటువంటి అనుభవం వల్ల వాడు ఏ విధంగా తృప్తి పడుతూ ఉంటాడన్న విషయాన్ని తెలుపుతాడు. ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి ధన్యోహం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం. స్పష్టమని ఎల్లప్పుడూ స్వస్వరూపమును యథార్థముగా గుర్తిరుగుచున్నాను. ఆ పరమాత్మ స్థితి నాకు ఎప్పుడూ తెలియబడుతుంది. వేరే విధంగా నా స్వరూపంగా నాకు ఇంకేదో పరమాత్మ వేరుగా, నాకంటే వేరుగా పరమాత్మ తెలియబడంలే, అది నా స్వరూపంగానే నాకు పరమాత్మ ఎప్పుడూ తెలియబడుతుంది. నాకు పరమాత్మ తెలియబడనేటువంటి స్థితి లేదు అంటాడు. ఈ హేతువు వలన నేను మిగుల ధన్యుడను. అందువల్ల నేను ఎంతో ధన్యుడను. అంటే నాకు ఇంత జ్ఞానం కలిగింది కదా అని తన జ్ఞానాన్ని చూసి తానే ఆనందిస్తూ నేను ఎంత ధన్యుడనైనాను అని అనుకుంటున్నాడు ఈ మహనీయుడు. ఇటులనే ముందునో గ్రహించున్నది. ఈ విధంగానే ఇంకా ముందంతా కూడా చెప్తాడు. నాకు బ్రహ్మానందము స్ఫుటముగా ప్రకాశించుచున్నది. బ్రహ్మానందం, బ్రహ్మం అంటే ఏమిటో ఇంకా తెలియని స్థితి లేదు. ఇప్పుడు ఇంతవరకు ఆవరణం అడ్డం ఉన్నంత వరకు పరమాత్మ అంటే తెలియని స్థితి ఉంటుంది. అంటే పరమాత్మ అంటే నాకేదో తెలియదు అన్నంత వరకు పరమాత్మ స్థితి అజ్ఞానంలో ఉంటాడు. కానీ పరమాత్మను విచారించాడు. బ్రహ్మం అంటే ఏది విచారించాడు, తనే బ్రహ్మం అని తెలిసిపోయింది. నేను అనుకున్నాం కదా, ఎంతన్నా ముందు ఉండని, ఏ విన్నా ఉండనీది, మనోబుద్ధులన్నీ ఉండనీగాక, ప్రపంచం అంతా ఉండనీగాక, ఏది ఉన్నా తెలుసుకుంటున్నా నేను పరమాత్మను అయినప్పుడు నాకు అడ్డం ఏముంది? మనం అడ్డం వచ్చినాయంటారాం కానీ
ఈ ప్రపంచం అడ్డం వచ్చింది. దేనికి అడ్డం వచ్చింది నీకు ప్రపంచం? మనస్సు అడ్డం వచ్చింది అంటావు. మనస్సు అడ్డం వచ్చిందో ప్రపంచం అడ్డం వచ్చిందంటే దానికి అవతల ఇంకేం చూస్తావు అనుకున్నావు? మనస్సుకు అవతల ప్రపంచానికి అవతల ఏం చూడాలనుకున్నావు? అవతల నా బ్రహ్మం ఉండేది. మనస్సుకు ప్రపంచానికి తర్వాత బ్రహ్మం అంటే నాకు ఈ ప్రపంచము మనస్సు అడ్డపడింది అని చెప్పవచ్చు. కానీ బ్రహ్మం అనేది ముందు ఉన్న నీవే. ఆ మనోబుద్ధులను ప్రకాశింపజేస్తూ ఈ ప్రపంచాన్ని అంతా ప్రకాశింపజేస్తున్న స్వప్రకాశ బ్రహ్మం నీవే. మరి నీకు అవన్నీ ఎట్లా అడ్డం వచ్చినాయి? అడ్డం అంటే ఎట్లుంటుంది చూడండి. ఇవన్నీ మనము పూర్ణ దశ పొందనంత వరకు, ఇక్కడ దేహభావం మనోభావం ప్రపంచ భావంలో ఉంటే అప్పుడు పరమాత్మకు ఇవన్నీ అడ్డపడుతున్నాయని చెప్పవచ్చు. కానీ పూర్ణ దశ తెలుసుకున్న తర్వాత నాకేం అడ్డం? నాకు అడ్డం ఉంది నాకు మనోబుద్ధుల ప్రపంచం తర్వాత నేను పరమాత్మను తెలుసుకునేది. నేనేమని తెలుసుకున్నా పరమాత్మను ఏ విధంగా తెలుసుకున్నా? వీటన్నిటినీ తెలుసుకుంటున్న జ్ఞానస్వరూపమైన నేనే పరమాత్మను అని తెలుసుకుంటున్నా. ఇప్పుడు నాకు అడ్డం ఎక్కడి నుంచి వచ్చింది? నాకేది అడ్డం లేక కాబట్టి నాకు ఈ విధంగా పరమాత్మ తత్వము స్ఫుటంగా తెలిసిపోయింది. ఆ స్వరూపం నాకు స్పష్టంగా తెలిసింది. కాబట్టి నేను ధన్యుడను అంటున్నాడు. నేను అత్యంతము ధన్యుడను. నువ్వు అత్యంతము అంటే గొప్ప ధన్యుడను అంటున్నాడు. ధన్యోహం దుఃఖం సాంసారికం న వీక్షేద్యః. ధన్యోహం స్వస్యం అజ్ఞానం పలాయితం పాపి. సంసార సంబంధమైన దుఃఖమును ఇప్పుడు చూడను. ఇంకా ఎక్కడ చూస్తున్నాను నేను అంటే ఈ మనసు దేహము సంసారం మొత్తం అంతా నా ఎదురుగా ఉంది. అంటే దాన్ని దాటేసి పరమాత్మ స్థితి దగ్గర ఆగిన. ఇప్పుడు నాకు ఏమి అడ్డం రావు కాబట్టి నాకు ఏమి ఇబ్బంది ఉంది ఈ సంసారంతో? నన్ను చూసింది నేను నన్ను చూస్తూనే సంసారం పరిగెత్తిపోతుంది. అయితే నన్ను చూస్తూనే సంసారం పరిగెత్తిపోతుంది అందరిలో ఉంది కదా, ఎందుకు అందరిలో సంసారం పరిగెత్తిపోలే అంటే ఈ సంసారం అనేది దాంట్లో వీడు పోయినాడు కాబట్టి అది పోలే. ఎవడు ఈ విధంగా తన ఆత్మస్వరూపాన్ని తానుగా నిలిచినటువంటి స్థితిలో తన ఆత్మను తెలుసుకున్నాడు. ఆత్మగా నిలుస్తూనే సంసారం కనపడుతూ మనోబుద్ధులు కనపడు పరిగెత్తిపోతాయి చూడండి. అంటే తెలియకపోతే అది బంధిస్తుందే కానీ తెలిసిన వానికి ఏం బంధం? ఎప్పుడు నేను పరమాత్మని నిలిచినాడో ఇంకా వాడికి మనోబుద్ధులు కనపడడం లేదు, ప్రపంచం కనపడడం లేదు. ఎప్పుడు నా స్థితి నాకు తెలియబడిందో నాకు దగ్గర ప్రపంచం అంతా పరిగెత్తిపోయింది. ఇంకా నాకేం బాధ అంటారు. ఈ కారణము వలన నేను మిక్కిలి ధన్యుడను. కాబట్టి ఈ విధమైనటువంటి జ్ఞానం నాకు కలిగింది కాబట్టి నేను ధన్యుడను అని మాటికి అనుకుంటాడు జ్ఞాని అంటాడు. నా యొక్క అజ్ఞానము ఎచ్చటికో పరిగెత్తిపోయినది. నాకు పరమాత్మ తెలియనటువంటి అజ్ఞానం లేదు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు నేను పరమాత్మని నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. నా యొక్క విచారణ వల్ల అనుభూతి వల్ల నేను ఎప్పుడు పరమాత్మ నేను అనుకున్నాను అప్పుడు నేను పరమాత్మగానే మిగులుతున్నా కానీ నాకు ఇంకొకటి కనపడడం లేదు. కాబట్టి నా అజ్ఞానం పరిగెత్తిపోతుంది నన్ను చూసి అంటాను. ఇందువలన చాలా ధన్యుడను. కాబట్టి నేను చాలా ధన్యుడను అంటాను. ధన్యోహం కర్తవ్యం మేన విద్యతే కించిత్. ధన్యోహం ప్రాప్తవ్యం సర్వమద్య సంపన్నం. నా విద్యతే లేదు ఇత్యాదికము పైవలనే సమస్తమైన పొందదగినది ఇప్పుడు లభించినది. అత్యంతము కృతార్థుడను. కాబట్టి నాకు పొందదగినది ఇంకొకటి లేదు. నా చేత సర్వము పొందబడింది. ఎందుకంటే ఆ పరమాత్మ నేనైనాను కాబట్టి
అందరూ ఈ పరమాత్మను చేరడానికో స్వర్గం చేయడానికో ముక్తి పొందడానికో ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దేవుడు పూజలో జపాలు ధ్యానాలు యోగాలు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ వాళ్ళు పరమాత్మను చెందడానికే కదా చేసింది. ఆ పరమాత్మ ఏదో నాకు తెలిసిపోయింది. ఆ పరమాత్మే నేనైనా కాబట్టి నాకు చేయవలసిన కార్యం అంటూ ఇంకొకటి లేనే లేదు. సమస్త కార్యాలు చేయబడినట్లయింది నా చేత. అంటే అన్నీ చేసిన ఫలితంగా నాకు నా బ్రహ్మత్వమే నాకు తెలిసిపోయింది అంటాడు. ధన్యోహం ధన్యోహం తృప్తిర్మే కోపమా భవే లోకే ధన్యోహం ధన్యోహం ధన్యో ధన్య పునః పునర్ధన్యః. నా యొక్క తృప్తికి సాదృశ్యము లోకమందు ఏది అగును? పరమాత్మ స్థితి పొందిన వారి యొక్క తృప్తికి మించిన తృప్తి లోకంలో ఎవరికీ లేదు. ఇప్పుడు ఒక ఇంత ధనం వస్తే ఇంకా ఇంత ధనం కావాలని ఉంటుంది. ఒక రాజ్యం వస్తే ఇంకొక రాజ్యం కావాలని ఉంటుంది. ఏది వచ్చినా ఇంకొకటి కావాలనే ఉంటుంది. కానీ ఈ పరమాత్మ స్థితి పొందిన వాడికి మాత్రము నాకు ఏది వద్దు, నా స్థితి నాకు తెలిసింది, నా పరమాత్మ స్థితి నేనుగా నిలిచినాను కాబట్టి నాకు ఏది వద్దు అనేటువంటి పూర్ణ తృప్తి ఎక్కడ కలుగుతుందంటే పరమాత్మ స్థితి అంటే. అటువంటి తృప్తి నాకు కలిగింది పరమాత్మ స్థితి. నేను ధన్యుడని అయిపోయినాను అంటాడు. అహో పుణ్యమహో పుణ్యం ఫలితం ఫలితం దృఢం అస్య పుణ్యస్య సంపత్తే అహో వయమహో వయం. పుణ్యము ఎంత ఆశ్చర్యకరం, దృఢముగా ఫలించినది. ఈ పుణ్యం యొక్క సంపత్తి వలన మేము ఎంతవారము. ఎంతటి వాడిని అట్లయినా కూడా నా పుణ్యం ఎంతటి పుణ్యము, నేను ఎంతో పుణ్యం చేసింటే కదా నాకు ఈ బ్రహ్మత్వం వచ్చింది. కాబట్టి నా పుణ్యం ఎంతటిది అని తన యొక్క పుణ్యాన్ని చూసి తాను ఆనందిస్తున్నాడు. ఇంత పుణ్యం పొందడానికి ఫలించవాలంటే నేను ఎంతటి వాడిని, అయినా కూడా నాకు ఇంత గొప్ప పుణ్యం వచ్చి నన్ను ఆ స్థితి నాకు తెలియజేసింది కదా, నేను ఎంత పుణ్యాత్ముడిని అనుకుంటున్నాడు అజ్ఞానం. అహో శాస్త్రమహో శాస్త్రం అహో గురురహో గురుః అహో జ్ఞానమహో జ్ఞానం అహో సుఖమహో సుఖం. శాస్త్రము ఎంత విచిత్రమైనది, ఎంత చిత్రమైనది, గురువు ఎంతటి మహనీయుడు, జ్ఞానము అహో ఎంత దొడ్డది. ఈ శాస్త్రం ఎంతటి గొప్పది, ఇంత బ్రహ్మతత్వాన్ని తెలిపింది కదా నాకు ఈ శాస్త్రం. కాబట్టి ఈ శాస్త్రం ఎంత గొప్పది, ఈ శాస్త్రాన్ని నాకు అందించిన గురువు ఎంత గొప్పవాడు. నాకు ఈ శాస్త్రాన్ని అంతా తెలిపి నా బ్రహ్మత్వాన్ని నాకు తెలిపినాడు కదా, మరి నా గురువు ఎంత గొప్పవాడు. ఇంకోటి నా సుఖం, జ్ఞానము ఎంత దొడ్డది, నా సుఖం ఎంత సుఖము, నా జ్ఞానం ఎంత గొప్పది అని తన జ్ఞానాన్ని చూసి తన గురువుని చూసి శాస్త్రాన్ని చూసి అతనికి కలిగిన అనుభూతిలో ఆనందపడిపోతున్నాడు. నా అదృష్టం ఎంత గొప్పది, నేనెంత గొప్పవాడిని, నాకు ఇంత స్థితి నాకు కలిగింది కదా అని ఆనందిస్తున్నాడు మహనీయుడు. మోక్ష సుఖము ఎంత గొప్పది అనగా దీని మహత్వములకు అవధియే లేదు అనుట. ఆ మోక్ష సుఖం అనేది ఎంత గొప్ప సుఖం. అన్ని సుఖాలు వెంటనే అయిపోయి మళ్ళా దుఃఖాలు వస్తూ ఉంటాయి కదా, కానీ మోక్ష సుఖం అనేది ఎంత గొప్పది, శాశ్వత సుఖం కదా. అది నేను ఎంతంత అనుభవిస్తానో అంతంత అభివృద్ధి అవుతుంది కానీ తరిగిపోయే సుఖం కాదు. కాబట్టి ఈ మోక్ష సుఖం అనేది ఎంత గొప్పది, అటువంటి సుఖం నాకు వచ్చేసింది కదా అంటున్నాను. తృప్తి దీపమిమం నిత్యం ఏను సందతతే బుధాః బ్రహ్మానందే నిమజ్జంతం ఏ తృప్యంతి నిరంతరం. ఈ తృప్తి దీపము అను ప్రకరణమును నిత్య అనుసంధానము చేయువారు బ్రహ్మానంద అమృతాబ్దిలో నోలలాడుదురు.
ఈ విధంగా ఈ తృప్తి దీపాన్ని అనుసంధానం చేసిన వాడు కూడా ఈ బ్రహ్మానందంలో ఓలలాడతాడు, అంటే తేలిపోతుంటాడు, దాంట్లో మునిగి ఆనందంగా తేలిపోతుంటాడు అంటాడు. ఇది శ్రీ విద్యారణ్య కృతంబగు పంచదశి యందు తృప్తి దీపము అను సప్తమ ప్రకరణం సమాప్తం. తృప్తి దీపం సమాప్తమైంది. ఆ విధంగా జ్ఞాని తృప్తి పడిపోతుంటాడు. జ్ఞానికి ఉన్న తృప్తి ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే నాకు ఇంకేది వద్దు, నాకు వచ్చింది ఎంత గొప్పది, నేను ఎంత పుణ్యం చేసినాను, నాకు ఎంతటి జ్ఞానం, ఇంత జ్ఞానం ఎంత వచ్చింది, శాస్త్రం ఎట్లాంటిది, గురువు ఎట్లాంటి వాడు, నా పుణ్యం ఎట్లాంటిది అని తనను చూసి తాను ఆనందిస్తూ ఉంటాడు పూర్ణ జ్ఞాని. అటువంటి తృప్తి ఇంకొకరికి లేదు అని ఆనందిస్తూ ఉంటాడు. శ్రీ వేదాంత పంచదశి అష్టమ ప్రకరణం కూటస్థ దీప ప్రకరణం. వచ్చేది కూటస్థ దీపం. ముముక్షువునకు మోక్ష సాధనము బ్రహ్మజ్ఞానము త్వం పదార్థ శోధనము వలన కలుగును. ముముక్షువుగా ఉండేవాడు, మోక్షం కోరేవాడికి బ్రహ్మం తెలియవాలంటే మళ్ళీ తృప్తిలోంచి మొదటికి వచ్చాడు. ఒక్కొక్క ప్రకరణం అంతర్యాలు పూర్ణ స్థితిలో నిలబెడతాం, మళ్ళా మొదటికి వస్తాం, అంటే మళ్ళా విచారణ మొదలు పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఎవరికైనా మోక్షం కావాలనే కోరేవాడికి నీవు నేను అంటే ఏమిటి ముందు తెలియవాలా. అందరూ నేను అంటుంటారు, నేనంటే ఏమి, నీవంటే ఏమిటి, ఈ విషయము ముందు తెలియవాలా అంటారు. కాన త్వం పదార్థ శోధన పరమగు కూటస్థ దీపమను ప్రకరణము ఆరంభింప తలసి శ్రీ విద్యారణ్యులు త్వంపద లక్ష్యార్థమును వాచ్యార్థమును దృష్టాంతములతో వేరువేరుగా చెప్పుచున్నారు. నీవు అనే పదానికి, నేను అనే పదానికి కానీ నీవు అనే పదానికి కానీ వాచ్యార్థం, వ్యవహారికంగా ఉండే అర్థం ఏమిటి, లక్ష్యార్థం, పరమాత్మలో ఏకత్వం పొందడానికి కావాల్సిన నేను ఎట్లా ఉండవాలా అని ఈ త్వం పదానికి లక్ష్యార్థము వాచ్యార్థాన్ని గురించి చెప్తాడ. ఇప్పుడు అనేక దర్పణాదిత్యాదీతీన బహు సందిషు ఇతరాన్యజ్యతే తాసాం అభావేపి ప్రకాశతే. అనేకములకు అద్దముల నుండి ప్రతిఫలించిన సూర్యబింబ కాంతులు గోడ మీద అక్కడక్కడ విశేష కాంతితో మండలాకారములుగా కనపడును. ఉపమానం చెప్తున్నాడు. ఎండలో చిన్న చిన్న అద్దాలు 4-5 ఉన్నాయనుకోండి, ఆ అద్దాల్లో ప్రతిబింబించినటువంటి సూర్యుడు గోడ మీద పడితే ఒక్కొక్క అద్దంలో ప్రతిబింబము ఒక్కటిగా, తర్వాత మళ్ళా గోడ, తర్వాత మళ్ళా ఆ సూర్యకాంతి, తర్వాత మళ్ళా ఇట్లా మధ్య మధ్యలో సందు ఉంటుంది. ఈ సూర్యుని ప్రతిబింబం పడినటువంటి గోడ యొక్క కాంతి ఉంటుంది, ప్రతిబింబ కాంతి ఉంటుంది. విధంగా అనేక అద్దాల్లో ఒక గోడ మీద పడినటువంటి సూర్యకాంతి ఎట్లుంటుంది, వేరుగా ఉంటుంది, మధ్యలో ఖాళీగా ఉంటుంది. ఆ విధంగా ఆ మండలాకార విశేష ప్రభల మధ్య సర్వసామాన్యము సూర్య ప్రభయు కనబడును. ఇప్పుడు ఒక మండలానికి అంటే ఒక అద్దం యొక్క ఒక కాంతికి ఇంకొక కాంతికి మధ్యలో మామూలు గోడ ఒకటి ఉండే, దానికి దీనికి మధ్యలో గోడ ఒకటి ఉండే, ఆ గోడ కూడా సూర్యకాంతిలోనే కనపడుతుంది కదా. సూర్యకాంతి అంటే ప్రతిబింబ కాంతి కాదు, సూర్యుని యొక్క వెలుగులో గోడ కనిపిస్తుంది. సామాన్యంగా గోడ కనిపిస్తుంది సూర్యుని యొక్క వెలుగులో, ఆ గోడలో విశేషంగా కనిపిస్తుంది ఈ అద్దంలోంచి పడిన కాంతి. అటువంటి కాంతి అనేక అద్దాలు ఉన్నాయి కాబట్టి ఒక అద్దానికి ఎడం ఉంది కాబట్టి కాంతి కూడా ఒక కాంతికి ఎడం ఉంటుంది, మధ్యలో సాధారణమైన గోడ ఉంటుంది. అద్దములు లేనప్పుడు ఆ మండలాకార ప్రభలు లేకపోయినను గోడ మీద సర్వసామాన్య సూర్యప్రభయే ఉండును.
ఈ అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్యకాంతి అక్కడ పడకపోయినప్పుడు గోడ ఒక్కటి ప్రకాశిస్తుంది, ఉంది, గోడ కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది అంటే అది సామాన్యమైన సూర్యకాంతిలో కనపడుతుంది, విశేషమైన కాంతి అక్కడ లేదు. కనుక దర్పణ ప్రతిబింబిత దీప్తులు సూర్యప్రకాశం కంటే భిన్నములు కావని తెలియాలి. ఆ విధంగా ఈ బయట ప్రకాశింపబడుతున్న గోడ ప్రకాశిస్తున్నది సూర్యకాంతిలోనే. ఈ దర్పణం అంటే అద్దంలో పడి ప్రకాశిస్తుండేది సూర్యకాంతి. ఈ రెండు వేరు కాదు. ఈ బయట గోడ మీద పడి ప్రపంచమంతా ప్రకాశిస్తున్నది సామాన్య ప్రకాశం. ఈ అద్దం మీద పడి గోడ మీద పడుతుండేది విశేష ప్రకాశం. ఆ విధంగా ఈ దృష్టాంత సిద్ధమగు అర్థమును దాక్షాంతిక మందు కనబరుచుచున్నారు. ఇది దృష్టాంతము ఇంకా ఆత్మపరంగా ఇప్పుడు చెప్తున్నారు. చిదాభాస విశిష్టానాం తథానేక ధియామసౌ సంధిం ధియామ భావంచ భాసయన్ ప్రవివిచ్యతాం. పూర్వోక్త దృష్టాంత ప్రకారము చిదాభాసునితో కూడిన అనేక బుద్ధివృత్తుల యొక్క మధ్యకాలమున జాగ్రత్తారికమందు ప్రకాశింపచేయుచున్నట్టి మనలో కూడా అనేక మంది ఉన్నాం. అంటే ఈ మానవులుగా ఎంత జనాభా ఉన్నారో అనేక మంది ఉన్నారు. ఈ అనేక మందిలో ఉండేటువంటి అనేక అద్దాల్లో ప్రతిబింబించినటువంటి సూర్యకాంతి లాగా చెప్పిందే. గోడ మీద సామాన్య సూర్యకాంతి ఉంది, కానీ ఇక్కడ విశేషంగా ప్రకాశిస్తుంది ఎక్కడ? మానవ శరీరాలు. కాబట్టి మానవ శరీరాలు ఎన్ని ఉన్నాయి? అనేకంగా ఉన్నాయి. ఒకటి కాదు, అనేక జీవరాశులు. ఒకటి మానవ శరీరమే కాదు, అనేక జీవరాశులు ఉన్నాయి. పశుపక్ష్యాలు మొత్తం అన్నీ కూడా అనేక జీవరాశులు ఉన్నాయి. కానీ ఒక జీవరాశికి మధ్య ఈ అవకాశ రూపమైన ఆకాశం కూడా ఉందా? దీంట్లో సామాన్య ప్రకాశమైన పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఈ జీవిలో విశేషంగా ప్రకాశిస్తున్నాడు, అద్దంలో ప్రకాశించినట్టు. ఇంకా కూడా ఏమి అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఒకటిగా ఉన్నట్టు, స్వప్నంలో ఒకటిగా ఉన్నట్టు, సుషుప్తిలో ఒకటిగా ఉన్నట్టు, ఈ విధంగా కూడా వేరువేరుగా ఉన్నట్టు ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ యొక్క పరమాత్మ. ప్రకాశింప చేయుచున్నట్టు మరియు సుషుప్తాధికమందు ఆ బుద్ధివృత్తుల యొక్క అభావమును ప్రకాశింపచేయుచున్నట్టు ఈ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. స్థూల దేహాన్ని జాగ్రత్తావస్థను ప్రకాశింపజేస్తున్నాడు. ఈ జాగ్రత్తావస్థ అయితే స్వప్నాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. స్వప్నమైతేనే సుషుప్తిని ప్రకాశింపజేస్తున్నాడు. ఈ మొత్తం అన్ని అవస్థలను ప్రకాశింపజేస్తూ తెలియజేస్తూ జ్ఞాన ప్రకాశ రూపమైన పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. కూటస్థ చైతన్యము ఆ బుద్ధివృత్తుల కంటే భిన్నమని గ్రహింపవలెను. అంటే ఇట్లా వేరువేరుగా, ఇప్పుడు సూర్యుడు వేరుగా ఉన్నాడు ఆకాశంలో ఉన్న సూర్యుడు వేరే. ఏమి ఈ అద్దమందు ప్రతిబింబించేటువంటి సూర్యుడు ప్రతిబింబం వేరే కాదు, ఆ సూర్యుడే ఇది కూడా. అయితే ఇక్కడ ప్రతిబింబించిన సూర్యుడు అంటే ఇది అల్పం, అంటే ఒక చిన్న అద్దంలో ప్రతిబింబించినాడు. కానీ అక్కడ అనంతమైన వాస్తవమైన సూర్యుడు అక్కడ ఉన్నాడు, శాశ్వతమైన సూర్యుడు. ఆ విధంగా ఉన్నాడు ఈ పరమాత్మ కూడా. దేహాల్లో ప్రతిబింబంగాను పరమాత్మ, అంతటా ఉన్న పరమాత్మ వాస్తవమైన పరమాత్మగాను ఉన్నాడు. అజ్ఞాతో బ్రహ్మణాభ్యాస్యో జ్ఞాత కుంభస్తథానకిం జ్ఞాతస్వజననేనైవ చిదాభాస పరిచయః. జ్ఞాన విషయమగు ఘటము బ్రహ్మముచే ప్రకాశింప చేయబడినట్లు చిత్ ప్రతిబింబ సహిత వృత్తియే ప్రకాశింప చేయబడిన ఘటము కూడా బ్రహ్మ చైతన్యము చేతనే ప్రకాశింప చేయబడు. ఇది మనకు కొండలు గుంటలు మొత్తము, అంటే కొండనే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి ఇళ్ళు బాకిళ్ళు నదులు ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఇవన్నీ ఎట్లా కనపడుతున్నాయి అంటే మనలో ఉండేటువంటి బ్రహ్మము యొక్క ప్రకాశంతోనే అవి కనపడుతున్నాయి అంటాడు.
బ్రహ్మ చైతన్యము ఘటమును ప్రకాశింపచేసినప్పుడు వృత్తి ప్రతిఫలిత చిదాభాసుడు ఘటమును ఏల ప్రకాశింపచేయవలను అని శంకింప పని లేదు. ఎందుకు వీటన్నిటినీ తెలియజేయాలా? ఈ చిదాభాసుడు అంటే మనలో వచ్చే ప్రతిబింబించినాడు చూడు, పరమాత్మ యొక్క ప్రతిబింబ రూపమైనటువంటి జీవరూపమైనటువంటి మనోబుద్ధులు వలన ప్రకాశించే పరమాత్మ వీటన్నిటినీ ఎందుకు ప్రకాశింపచేయాలా అని క్వశ్చన్ అంటావేమో అని చెప్తున్నారు. ఈ చిదాభాసుడు ఘటమునందు జ్ఞాతత్వమును పుట్టించి చరితార్థుడగును. ఇదంతా ఉంది, ఈ ప్రపంచం ఉంది, ఆ నది ఉంది, ఈ చెట్టు ఉంది, జామ ఉంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారని వాళ్ళని తెలియజేసి ఆ తెలుసుకునేటువంటి జ్ఞానరూపుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ తెలుసుకునే జ్ఞానమే లేకుంటే ఇవి తెలియబడే స్థితిలోనే లేకుండా ఉండదు కదా. చరితార్థం ఏముంది? తెలియబడకపోయినాక ఉన్నా తెలియబడకపోతే లాభం ఏముంది? కాబట్టి అన్నిటినీ తెలియజేసి మనకు జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. అట్టి జ్ఞాతత్వం గల ఘటమును బ్రహ్మ చైతన్యం ప్రకాశింపచేయును. ఈ విధంగా ఇది ఉంది అది ఉంది అని మనం ఎట్లా చెప్తున్నాము అంటే, ఈ ఉంది ఉందేనే అవన్నీ ఉన్నట్లు తెలియజేస్తున్న ఈ ప్రకాశము అది మనలో ఉంది తెలియజేస్తుంది. కాబట్టి ఆ పరమాత్మే వీటన్నిటిని కూడా తెలియజేస్తుంది అంటారు. చైతన్యం ద్విగుణం కుంభే జ్ఞాతత్వేన స్ఫురత్యతః అన్యేనన్యవసాయాఖ్యం ఆహురేతస్యదోచితం. గోడయందు ఆకాశ సూర్య ప్రభయు దర్పణ సూర్య ప్రభయు వ్యాపించి ఉన్న స్థలమున నిబ్బడిగా ప్రకాశము ఉండునట్లు ఘటమునందు చిదాభాసుని ప్రకాశమును బ్రహ్మ చైతన్య ప్రకాశమును చేరి ద్విగుణమై ఉండుటం చేసి ఘటము స్ఫుటముగా జ్ఞాతమై ప్రకాశించు. ఇప్పుడు గోడ సామాన్యమైన సూర్య ప్రకాశంలో గోడ ఎదుగుతుంది. గోడ ఎందు బుద్ధి అంటే దర్పణ మందు ప్రతిపాదించిన విశేషంగా ఆ దాని ఎందు ఉన్న ప్రకాశము దాంట్లో కనపడుతుంది. ఇవి రెండూ చేరి అంటే అది ఇది రెండూ చేరి ఇది ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అది ఉన్నాయి అని ఇప్పుడు ఆ విధంగా సామాన్య ప్రకాశము ఉంది, విశేష ప్రకాశము ఉంది అంటున్నాడు. కాబట్టి సామాన్య ప్రకాశంలో జగత్తంతా ప్రకాశిస్తుంది. జగత్తంతా దాంతకు ప్రకాశిస్తుంటే ఏం లాభం? కానీ మనలో ఉన్న పరమాత్మ విశేషంగా ఇది ఉంది అది ఉంది వాళ్ళు ఉన్నాడు వీడున్నాడు ఇట్లుంది అట్లుందని దాన్ని విశేషంగా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఈ జగత్తంతా సామాన్య ప్రకాశము విశేష ప్రకాశంగా ఇట్లా జీవులలోనూ అటు బయట సామాన్య ప్రకాశం విశేష ప్రకాశంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటారు. ఈ జ్ఞాతత్వమును ప్రకాశింపచేయు బ్రహ్మ చైతన్యమును తార్కికులు అనువ్యవసాయము అనేది జ్ఞానాంతరం అందరు. తార్కికులు అనేవాళ్ళు అది కూడా ఒక పనే కదా అని వాళ్ళు ఆక్షేపిస్తారు. ఘటోయమిత్యసా భుక్తిరభాసస్య ప్రసాదతః విజ్ఞాతో ఘట ఇత్యుక్తిర్ బ్రహ్మానుగ్రహతో భవేత్. ఇది ఘటము అని వాడుటకు చిదాభాసుడు కారణము. ఘటము జ్ఞాతమైనదిని వాడుటకు బ్రహ్మ చైతన్య వ్యాప్తి కారణం. ఇప్పుడు ఇది కుండ అని తెలుసుకోవాలంటే ఇక్కడ చూచేవాడు కావాలి. చూచేటువంటి చిదాభాసుడు ఉంటే బుద్ధి వృత్తి ఉంటే అది పోయి ఆ వస్తువు మీద పడితే అది ఉందని తెలియబడుతుంది. అది ఎట్లా ఉంది? అది ఉండడానికి కారణం ఏమి అంటే పరమాత్మ. పరమాత్మ వాటిల్లో ఇప్పుడు మనం కూడా ఉండడానికి కారణం పరమాత్మే కదా. మనలో పరమాత్మ ఉంటేనే కదా ఈ శరీరం ఉంది. శరీరంలో పరమాత్మ ఉండబట్టే కదా దాని ఉంది ఇది ఉంది అది ఉంది అని తెలుసుకుంటుంది. కాబట్టి బయట ఉండే విషయాలు తెలియబడవాలంటే అంతటా ఉన్న పరమాత్మే కారణం. ఇక్కడ దీంట్లో ఉండి తెలుసుకోవాలంటే దీంట్లో ఉండే ప్రతిబింబిత రూపమైనటువంటి పరమాత్మే కారణము అంటారు.
దేహమునకు వెలుపల చిదాభాస బ్రహ్మములను విభజించి తెలుసుకున్నట్లు దేహములో వారిరువురిని కనుగొని విధమును చెప్పుచున్నారు. ఇప్పుడు బయట చెప్పినాం కదా, ఏ విధంగా బయట సామాన్య ప్రకాశంగా ప్రపంచ రూపంతో పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంటే భగవంతుడు పరమాత్మ సామాన్య రూపంగా అన్ని రూపాలతో ప్రకాశిస్తున్నాడు బయట. ఇవన్నీ రూపాలు ఉన్నాయని విశేషంగా ప్రకాశిస్తున్నాడు మన బుద్ధివృత్తిలో. ఎవరు చెప్తున్నారు అంటే అవన్నీ ఉన్నాయని చెప్తూ తెలుసుకుంటున్న జ్ఞాన రూపుడుగా మనలో ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. ఇటు బయట ఉన్నాడు, ఇటు మనలోనూ ఉన్నాడు. ఆభాస బ్రహ్మణి దేహాత్ బహిర్యద్వద్వివేచితే తద్వదాభాస కూటస్థౌ వివిచ్యేతాం వపుష్యసి. దేహములకు వెలుపల చిదాభాస కూటస్థులను ప్రత్యేకించి గ్రహించినట్లు దేహమందును అట్లే వారిరువుని ప్రత్యేకించి గ్రహింపవలేదు. లోపల కూడా నీకు అదే పనే జరుగుతుంది. బయట వస్తువులన్నీ చూడబడుతూ ఆ చూడబడే వస్తువుల్లో పరమాత్మ ప్రకాశిస్తూ చూస్తూ ఉన్న నీలో ప్రకాశిస్తూ వాటిని తెలుసుకుంటూ ఇట్లా ఎట్లా జరుగుతుందో బయట ఆ విధంగా నీకు లోపల కూడా జరుగుతుంది అని చెప్తున్నాడు. విశేషం చెప్తాడు. వెలుపల ఘటాదుల యందు వృత్తి వ్యాప్తి కలిగినట్లు అంతరములకు కామక్రోధాదుల యందు వేరుగా వృత్తులు లేవు కదా. అక్కడ చిదాభాస బ్రహ్మములను వేరువేరుగా ఎటుల గ్రహింపనగును అని శంకకు సమాధానం. బయట అంటే బయట వస్తువులు వేరుగా ఉన్నాయి, తెలుసుకునేవాడు వేరుగా ఉన్నాడు. వీడి బుద్ధివృత్తిపై ఆ వస్తువుల మీద పడి ఆ వస్తువులను తెలుసుకుంటుంది. లోపల ఉండేటువంటి కామక్రోధాదులు అంటే నాకు కోపం వస్తుందనో, నాకు ఇది కావాలనిపిస్తుందనో, మనసులో ఈ సంకల్పం వచ్చిందనో, ఇవన్నీ లోపల కూడా తెలియబడుతున్నాయి కదా బయట తెలియబడినట్టు. మరి వాటిని ఎక్కడికి ప్రసారించడానికి ఈ మనోబుద్ధులే కదా తెలియబడుతుండేది. ఇంకా మధ్యలో ఉండేది ఏమిటిది అని అడుగుతున్నాను. అహం వృత్తౌ చిదాభాసః కామక్రోధాదికాసు చ సంవ్యాప్య వర్తతే తత్తే లోకే వహ్నిర్యథాతథా. అగ్నితప్తమైన ఇనుములో అగ్ని వ్యాపించి ఉండినట్లు చిదాభాసుడు అహంవృత్తి ఎందును కామక్రోధాది వృత్తులందును వ్యాపించి వర్తించును. బయట అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మనము వస్తువుల యందు మనలో ఉండేటువంటి చిదాభాసుడిపై ఆ వస్తువుల యొక్క రూపాన్ని పొంది మనకు ఎట్లా తెలియజేస్తున్నాయో ఆ విధంగా మన బుద్ధివృత్తి రూపమైనటువంటి ఇక్కడ కూడా ఏమి నీ మనస్సులో ఏవేవి సంకల్పాలు వస్తున్నాయో ఆ సంకల్పాన్ని కూడా ఈ మనలో ఉండే జ్ఞానమే పోయి ప్రకాశింపజేస్తుంది. ఏ విధంగా అంటే ఇనపగుండు అగ్నిలో తప్తమైనప్పుడు అగ్ని అంతా ఇనపగుండును ఎట్లా ఆవరించిందో ఆ విధంగా ఈ మనోబుద్ధులను మనలో ఉండేటువంటి పరమాత్మ చైతన్యం ఆవరిస్తుంది అంటాడు. వాటిని తెలియజేయడానికి కూడా అహమాది వృత్తులు చిదాభాసునిచే ప్రకాశింప చేయబడును అన్న సంగతిని దృష్టాంతంతో చెప్పుచున్నారు. అహమాది వృత్తులు ఈ చిదాభాసుని ఎట్లా ప్రకాశింపచేస్తాయి, చిదాభాసుడు అహమాది వృత్తులు అనే విషయాన్ని మళ్ళా ఉపమానం ద్వారా తెలుపుతున్నాయట. స్వమాత్రం భాసయే తప్తం లోహం నాణ్యత్ కథాచన ఏవమాభాసరహిత వృత్తయస్స స్వభావిక. కాల్చిన ఇనుపగుండులోని నిప్పు చీకటిలో దానిని మాత్రమే కనబరచాలదు. కానీ రెండవ దానిని కనబరచజాలదు. ఇప్పుడు దీపం ఉంది, చిన్న దీపమైన చుట్టూ తనకు ఎంత కాంతి ఉందో అంత కాంతితో చుట్టూ ఉన్న వాటిని కూడా ప్రకాశింపచేస్తుంది. కానీ బాగా ఇనపగుండు కాలింది, ఎర్రగా కాలింది. ఎర్రగా కాలిన ఇనపగుండు చీకట్లో ఉన్నా కూడా ఎర్రగా కాలిన ఇనపగుండే కనపడుతుంది, కానీ దాని చుట్టూ ఉండే వాటిని ప్రకాశింప చేయలేదు కదా అంటాడు.
ఉపమానం. అది మాత్రమే ప్రకాశిస్తుంది, అంతేగాని పక్కన వాటిని ప్రకాశింపచేయలేదు. ఈ విధముగా కామాది వృత్తులలో ప్రతిఫలించిన చిదాభాసుడు ఆ వృత్తులను మాత్రమే ప్రకాశింపచేయును. లోపల సంకల్పాలను అన్నిటిని చూస్తుంటాడే, ఈ జ్ఞానం పోయి వాటిని ఆవరిస్తుంది చూడు, అది ఆ జ్ఞానాన్నే తెలుపుతుంది. అంటే ఆ సంకల్పాలను మాత్రమే తెలియజేస్తుంది, అంతేగాని ఇంకా బయట విషయాలను ప్రకాశింపజేయలేదు. బయట విషయాలను ప్రకాశింపచేయాలంటే మళ్ళా ఈ చిదాభాసుడు ఇంద్రియాల ద్వారా బయటకు వస్తే కానీ బయట ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు ఇక్కడైతే. కానీ అక్కడైతే ఆ వృత్తుల్నే, నాకు ఇప్పుడు సుఖంగా ఉందనో, నాకు దుఃఖంగా ఉందనో, నా మనసు బాగలేదనో, నా బుద్ధి వృత్తి పని చేయలేదనో, ఏదైనా దాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తుంది. కాలిన ఇనపగుండులాగా అది మాత్రమే ప్రకాశిస్తాయి. తెలియబడుతున్నాయి, సుఖమో దుఃఖమో రాగమో ద్వేషమో ఏదో ఒక రూపంతో బుద్ధివృత్తి మాత్రం కనపడుతుంది. అది ఇంకొక దాన్ని ప్రకాశింపచేయలే ఆ స్థితిలోనూ అంటారు, ఇనపగుండులాగా. ఇట్లు చిదాభాసును నిరూపించి ఇక కూటస్థ స్వరూప నిరూపణము చేయుటకై వృత్తి అభావ సమయమును ఇప్పుడు వివరించుతున్నారు. ఇంకే ఇప్పుడు చిదాభాసుడు దీన్ని నిరూపించినాడు కదా, ఒక కూటస్థం అంటే వీటన్నిటికీ ఆధారమైన పరమాత్మను గురించి ఇప్పుడు తెలుపుతాడు. క్రమాద్విచ్ఛిద్య విచ్ఛిద్యా జాయంతి వృత్యయోఖిలాః సర్వా అపి విలీయంతే సుప్తిమూర్ఛా సమాధిషు. జాగ్రత్త స్వప్నములందు వృత్తులు వరుసగా అప్పుడప్పుడు పుట్టుచుండును. వృత్తులన్నీ సుషుప్తి మూర్ఛా సమాధులందు లయించు. ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనే మూడేటల్లో జాగ్రత్త స్వప్నాల్లో ఈ వృత్తులు అంటే సంకల్పాలు అప్పుడప్పుడు ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి పుడుతూ ఉంటాయి. కళలో కూడా అక్కడ కూడా ఉండదు, ఏదో ఒక సంకల్పాన్ని పట్టుకుంటుంది. ఆ సంకల్పం పోతే ఇంకో సంకల్పం, అదే కలరు. ఇప్పుడు జాగ్రత్తలో కూడా ఒక సంకల్పం పోయే వాళ్ళకి ఇంకొక సంకల్పం రెడీగా కూర్చోవాలి, దీన్ని విడిచే వాళ్ళకి ఇంకో ఇది అయిపోయింది ఇంకొకటి వస్తుంది. ఈ విధంగా ఒకటి పోయే వాళ్ళకి ఒకటి తయారవుతూ ఉంటాయి జాగ్రత్త స్వప్నాల్లో. వృత్తులన్నీ సుషుప్తి మూర్ఛాది సమాధులందు లయించు. ఇవన్నీ వృత్తులన్నీ ఎక్కడ పూర్తి లేకుండా పోతాయి అంటే పూర్ణ సుషుప్తిలో, గాఢ నిద్రలో వృత్తులన్నీ లయిస్తాయి. సమాధి స్థితిలో కూడా వృత్తులన్నీ లయిస్తాయి. పరమాత్మ స్వరూపంలో నిర్వికల్ప సమాధిని చేస్తాడు కదా, అక్కడ కూడా వృత్తులన్నీ లయిస్తాయి. ఇంకొకటి మూర్ఛలో కూడా అన్నాడు, అది మన అనుభవం మనకు లేదు కాబట్టి మూర్ఛలో కూడా లయిస్తాయిట వృత్తులన్నీ. అంటే ఏమి తెలియనటువంటి స్థితి. సంతయోకిల వృత్తీనామభావాచావభాసిత నిర్వికారేణ యేనాసౌ కూటస్థ ఇతి చోచ్యతే. ఒక బుద్ధివృత్తి నశించి మరి ఒక బుద్ధివృత్తి పుట్టుచుండగా ఆ రెండు వృత్తుల యొక్క నడివి కాలము సంధి అనవడం. సంధి కాలం అంటే ఒక బుద్ధివృత్తి పుట్టింది, ఇట్లా చేయాలా అట్లా చేయాలా ఇది చేయాలా అనుకున్నాం, వదిలేసినాం. మళ్ళీ ఇంకొక బుద్ధివృత్తి పుట్టే లోపల కొంతసేపు సంధి కాలం అంటే మనకు గమనించలేం, మనకు వేగం జాస్తి, విషయాలకు వేగం జాస్తి కాబట్టి ఒక్కటి విడిస్తే ఒకటి పరిగెత్తు ఉంటాం. అట్లా పరిగెత్తున్నాం కాబట్టి మనకు అర్థం కాలేదు. కానీ కొంచెం ప్రశాంతంగా కూర్చొని సంకల్పం వస్తున్నాయని చూడగలిగితే ఒక్కటి పోయిన తర్వాత ఊరికి ఉంది, మళ్ళీ ఇంకొక సంకల్పం వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక దానికి దీనికి మధ్యలో ఒక సంకల్పానికి ఒక సంకల్పానికి ఒక వృత్తికి మధ్యలో కొంత సమయం ఉంటుంది అంటారు. అంటే ఇది గమనించలేరు, వేగంగా జరుగుతుంది కదా, కొంచెం గమనిస్తే వేగంగా తగ్గి గమనిస్తే ఇది అర్థం అవుతుంది అంటారు. అట్టి సంధికాలములను సుషుప్తి మూర్ఛ సమాధి అవసరయందు
వృత్తుల యొక్క అభావములను ఏ నిర్వికార సాక్షి చైతన్యం చేత తోచబడుచున్నావో ఆ సాక్షి చైతన్యమే కూటస్థుడు అనబడు. ఇట్లా ఈ వృత్తిని చూస్తున్నాడు. అంటే ఈ సంకల్ప వికల్పాలతో కూడినటువంటి ఈ వృత్తులు ఒకటి వస్తుండేవి, వృత్తిని చూస్తున్నాడు. ఒక వృత్తికి మధ్యలో ఉండేటువంటి సంధిని చూస్తున్నాడు. ఇవన్నీ విలయమైన పూర్ణ సుషుప్తి, ఏమి లేకుండా ఉండే స్థితిని చూస్తున్నాడు. ఇవన్నిటినీ ఎవరు చూస్తున్నారు అంటే ఆ పరమాత్మ వీటన్నిటినీ చూస్తున్నాడు. జ్ఞానస్వరూపమైన పరమాత్మ వీటన్నిటికీ సాక్షి. ఎట్లా చెప్తావు? ఏ విధంగా చెప్తావు ఈ నిర్ణయం అంటే ఇప్పుడు నేను చెప్తూ ఉంటే మీకు అందరికీ అర్థం అవుతుంది కదా. మీకు అందరికీ అనుభవంలో ఉండేది ఇది. నేను కొత్త విషయం కాదు. మనలో కూర్చుంటే ఒక వృత్తి పోతే ఒక వృత్తి వస్తుండేది, రెండు సర్వానుభవమే. ఏమి ఆ వృత్తులకు మధ్య ఉన్నదాన్ని మాత్రం మీరు గమనించలేకుండా ఉన్నారు. ఎందుకంటే వృత్తుల యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పోతే ఇది పోతే ఇది వరుసగా గొలుసులాగా ఖర్చుకున్నట్టు ఉంటుంది. మన అనుభవంలో మనకు ఒకటే మనస్సుగా కనపడుతుంది. ఒకటే మనస్సు కాదు, మనస్సు కూడా ఒక వృత్తిని విడిచి ఇంకొక వృత్తి, అది విడిచి ఇంకో వృత్తి, ఇట్లా ఒకదాన్ని విడిచి ఇంకొకటి పొందుతూ ఉంది. మధ్యలో సంధి సమయం ఉంది, గుర్తించలేరు. అయితే వేగం మీద గుర్తించలేరు. కానీ ఇట్లా ఉంటుంది అనేటువంటి అంచనా అన్న మీకు అర్థమవుతుంది. ఇంకా నిద్రావస్థ పూర్ణ సుషుప్తిలో ఏం లేకుండా పోతుంది అంటే అది కూడా మీ చేత తెలియబడుతుంది. ఇవన్నీ ఎటు తెలియబడుతున్నాయి అంటే ఇవన్నీ తెలుసుకుంటుంటే పరమాత్మ జ్ఞానస్వరూపమైన మీలో ఉన్న పరమాత్మ స్వప్రకాశంగా ప్రకాశిస్తుంది. కాబట్టే మేము చెప్పేదంతా కూడా మీరు అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. ఇది అందరిలో ఉంది ఈ పరమాత్మ స్వరూపం. ఒకరిలో ఉండి ఒకరిలో లేనిగా దేవుడు వాడు జ్ఞానమో ధారణమో సమాజం ఏదో శాస్త్రమో అంతా చదువుకున్న తర్వాత ఈ బ్రహ్మత్వం వస్తుంది కదా. ఈ బ్రహ్మత్వం సామాన్యంగా అందరిలో ఉండేటువంటి పరమాత్మ స్థితి చెప్తున్నా. దీని ఫలితం చెప్పుచున్నారు. ఘటే ద్విగుణ చైతన్యం యథా బాహ్యే తథాంతరే వృత్తిష్వపి తతస్తత్ర వైతథ్యం సంధితోదికం. వెలుపలి ఘటమునందు చిదావాస వ్యాప్తియు కూటస్థ వ్యాప్తియు ఉండుటం చేసి చైతన్యం ఎట్లు ద్విగుణమై ఉండెనో అట్టులే కామక్రోధాది వృత్తుల యందు చిదావాస వ్యాప్తియు కూటస్థ వ్యాప్తియు ఉండుటం చేసి వృత్తుల అంతరాళం కంటే చైతన్యము ద్విగుణమై ఉండును. ఎక్కడైనా కూడా చైతన్యం ద్విగుణంగానే ఉంటుంది. ఇక్కడ బయట లోపల ఏ విధంగా అంటే బయట మనకు ఇది ఇల్లు, ఇది వాకిలి, ఇది ఘటము, ఇది కుండ, ఇది ఫలానా అంటున్నప్పుడు మనలో తెలుసుకుంటుంటే జ్ఞానము మన బుద్ధివృత్తి ఆయా వస్తువు దగ్గర పోయి ఆ రూపం పొంది ఆ విషయం మనకు ఎట్లా కనపడుతుందో. నామండి ఎక్కడో దోవలు పోతుంటే ఎన్నో ఉంటాయి ప్రపంచంలో విషయాలన్నీ. అవన్నీ నేను చూడను, ఎందుకంటే నా ఎదురుగున్నా నాకు కనపడవు. ఎందుకంటే నా బుద్ధివృత్తి ఆ విషయం మీదకి పోయినప్పుడే నాకు ఆ విషయం తెలియబడుతుంది. కానీ ఆ విషయం మీదకి బుద్ధివృత్తి పోకపోతే అది ఎదురుగున్నా నాకు తెలియపడం. కాబట్టి ఆ విషయం మీదకి బుద్ధివృత్తి పోవడం అంటే ఏమనంటే నాలో ఉండేటువంటి చిన్న ఆభాస ఆ ఇంద్రియాల ద్వారా నా కంటి ద్వారా ఆ వస్తువు మీద ప్రసరించేవారు. అప్పుడు మాత్రమే నాకు ఇది ఫలానా వస్తువు అని తెలియబడు. అప్పుడు తెలుసుకునే నేను జ్ఞాత, తెలియబడేటువంటి వస్తువులు, ఈ రెండింటిని తెలియజేసేటువంటి మధ్యలో ఉన్నది ఆభాస. ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది కదా బయట, ఆ విధంగానే లోపల కూడా. ఇది ఇక్కడ బయటనే కాదు, లోపల కూడా నాకు కోపం వస్తుంది అంటాడు, నాకు హాయిగా ఉంది అంటాడు, నాకు వాని మీద ద్వేషం కలుగుతుంది అంటాడు, నాకు బుద్ధివృత్తికి ఏది అర్థం కాలేదు అంటాడు, నాకు ఇది బాగా తెలుస్తుంది అంటాడు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే వానికి ఎదురుగా ఉండే బుద్ధివృత్తిలో జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా చిదాభాసుడు ఆ బుద్ధివృత్తి యందు ప్రసరించి ఆ బుద్ధిని తెలియజేస్తున్నాడు.
కోపం వచ్చిన బుద్ధో, దుఃఖం వచ్చిన బుద్ధో, రాగం వచ్చిన బుద్ధో, ద్వేషం వచ్చిన బుద్ధో ఆ బుద్ధిని తెలియజేస్తున్నాడు, అక్కడ ప్రసరిస్తున్నాడు చిదాభాసుడు. అంటే చిదాభాసుడు అంటే పరమాత్మ యొక్క కాంతి. ఇంకేలా ఇక్కడ ఇంద్రియాల్లో కూడా లోపల మహాబుద్ధుల్లో కూడా వ్యాపించి వాటిని కూడా తెలియజేస్తున్నాడు. తెలుసుకునేవాడు లోపల పరమాత్మ ఉన్నాడు. బయట ఎట్లా జరుగుతుందో లోపల ఆ విధంగానే జరుగుతుంది అంటున్నాడు. ద్విగుణీకృత చైతన్యే జన్మనాసానుభూతితః అకూటస్థం తదన్యత్తు కూటస్థమవికారకః. వృత్తులందు రెండు చైతన్యములు కలవు, వానిలో జన్మ నాశనములు కలది కనుక చిదాభాస స్వరూపము సవికారం. కూటస్థ చైతన్యము నిర్వికారమును నిత్యమును కలవు. రెండు రకాలుగా ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. అంటే ఒకటి ఆభాస చైతన్యంగాను, ఒకటి కూటస్థ చైతన్యంగాను. అంటే తెలుసుకుంటూ ఉన్న జ్ఞాన స్వరూపుడు ఉన్నాడే మనలో, ఆయన కూటస్థ స్వరూపుడు. తెలియబడుతుండేటువంటి వృత్తుల్లో తెలియబడుతుండే విషయ రూపం ఉందే, ఇది ఆభాస చైతన్యం చేత తెలియదు. అంటే పరమాత్మ ప్రకాశం నుండి బయటకు వచ్చింది. సూర్యుడు ఇప్పుడు లైట్ అక్కడ ఉంది, దాని యొక్క ప్రకాశంతో ఈ ఇల్లంతా ప్రకాశించింది, ఈ వస్తువులన్నీ తెలియబడుతున్నాయి. ఆ యొక్క లైట్ యొక్క ప్రకాశం ఉంది, బయట ఉన్న ప్రకాశం ఆభాస. ఇది ఆభాస చైతన్యం, అది కూటస్థ చైతన్యం. దాని ఆధారంతోనే ఈ ఆభాస అంటే ఈ వెలుగు వచ్చింది. ఈ వెలుగులో ఈ కుర్చీలు ఇల్లు అటిలు ఇవన్నీ మనము ఆ మనుషులము అంతా తెలియబడుతుంది. ఇక్కడ తెలియజేసేది ఆభాస చైతన్యం, వెలుగుతూ ఉండేది కూటస్థ చైతన్యం. ఆ విధంగా మనలో కూడా మనోబుద్ధి, దేహంలో ఉండేటువంటి మనోబుద్ధి, కామ క్రోధాలు, లోభ మోహ మద మత్సర్యాలు అనేటువంటి వృత్తులను తెలియజేస్తుంది ఆభాస చైతన్యం. తెలుసుకుంటున్నాడు పరమాత్మ కూటస్థ చైతన్యం. ఇక్కడ బయట ఎట్లా జరుగుతుందో లోపల కూడా అట్లనే జరుగుతుంది. ఆ విధంగానే మనలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు అంటాడు. అంతఃకరణ తద్వృత్తి సాక్షి త్యాగావనేకథా కూటస్థ ఏవ సర్వత్ర పూర్వాచైర్యైర్వినిశ్చితః. అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహః ఆనంద రూప సత్యసన్ కిన్మాత్మానం ప్రపద్యనే. నీవు అంతఃకరణమునకును తద్వృత్తులకును సాక్షివి. ఆ కూటస్థ స్వరూపమైన పరమాత్మ అయిన నీవు ఆ రూపం చెందుతూ ఉన్న వృత్తులు ఉన్నాయే ఆ అంతఃకరణానికి, ఆ అంతఃకరణానికి ఆ భాషకు మొత్తానికి సాక్షిగా ఉన్నావు. ఇవన్నీ నీ చేత తెలియబడుతున్నాయి. ఈ వృత్తులు ఇట్లున్నాయని తెలుస్తుంది, వృత్తుల్లో ఈ విధంగా ఉందని తెలుస్తుంది, నా మనోబుద్ధులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి, నా మనస్సు నిలబడడం లేదు, నా మనస్సుకి ఏం బాగలేదు, కానీ మనస్సు యొక్క లక్షణాన్ని అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నా నేను పరమాత్మను. కానీ ఆభాస చైతన్యం వచ్చి ఆ మనస్సులో పడి ఆ సుఖ దుఃఖ రూపాలు పొందుతుంది. ఇది ఆభాస చైతన్యం. తెలుసుకుంటూ ఉన్నా నీవు కూటస్థ చైతన్యం, పరమాత్మ చైతన్యం. అక్కడ జరుగుతుండే విషయాలు కూడా అంటారు. చైతన్య స్వరూపుడవును ఆనంద రూపుడవును సత్యస్వరూపుడవును అగుచు నా స్వరూపమును ఎందుకు భావింపవు అని దీని అర్థం. ఇంత స్పష్టంగా ఉన్నానే పరమాత్మనై నేను వీళ్ళు ఇంత స్పష్టంగా ఉన్నాను, నన్ను పరమాత్మగా ఎందుకు తెలుసుకోలేకుండా ఉన్నావు? నీలోనే అన్నీ తెలియబడుతున్నాయి కదా. ఇటు బయట చూస్తే బయటవన్నీ తెలియబడుతున్నాయి, కళ్ళు మూసుకుంటే లోపలివన్నీ తెలియబడుతున్నాయి. ఇంత స్పష్టంగా అన్నీ తెలియబడుతుంటే తెలుసుకుంటే నేను పరమాత్మను ఉన్నానే, కూటస్థ చైతన్యాన్ని, ఆ నన్ను నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు?
అది దీని అర్థము ఇత్యాది వాక్యముల యందు శ్రీ శంకరాచార్యాదులు కూటస్థుని నిరూపించింది కాన ఇది కపోల కల్పితం కాదు. కాబట్టి ఇది శంకరాచార్యుల ఒక మహావాక్యాల ద్వారా వచ్చింది కాబట్టి ఇవి ఎవరో కల్పించి చెప్పినటివి కాదు. ఇది కేవలము శాస్త్రం వేదం నుండి వచ్చినటువంటి ఆచార్యుల వారి నుండి వచ్చినటువంటి మాటలు అంటున్నారు. కూటస్థుని కంటే వీరగు చిదాభాసుడును పూర్వాచారుల చేత అంగీకరింపబడినని చెప్పుచున్నారు. ఆ కూటస్థుడు వేరే, చిదాభాసుడు వేరే, అంటే వేరే వేరే కాదు. ఇదంతా కూడా ఈ వెలుగు వేరే, లైట్ వేరే కాదు. లైటే ఈ వెలుగు అవుతుందా? కాదు. ఈ వెలుగు లైట్ కాదా? లైట్ సంబంధం లేదా? ఉంది. ఆ విధంగా ఈ చిదాభాసుడు, ఆ కూటస్థ చైతన్యము అనేటివి వ్యవహారిక దశలో వేరువేరుగా కనపడినా కూడా పనిచేస్తున్నప్పుడు అవి వేరువేరుగా కనపడినా కూడా అవి రెండు ఒకటే స్వరూపమే. కానీ మనము వివరించుకునేటప్పుడు ఈ విధంగా వచ్చిన ఆభాస చైతన్యం చేతనే మనం ప్రపంచాన్నంతా చూస్తున్నాము. ఈ ఆభాస చైతన్యం ఎక్కడిది అంటే కూటస్థమైన పరమాత్మ అయిన నా వల్ల, అంటే నా యొక్క వెలుగు పోయి పడుతూ ఉంటే, పరమాత్మ యొక్క వెలుగు పోయి పడుతూ ఉంటే విషయాలన్నీ తెలియబడుతున్నాయి. ఆ వెలుగు పడిన తర్వాత విషయాలన్నీ కనపడినాయి కాబట్టి ఈ ఫలానా విషయం అని తెలుసుకుంటూ ఉన్న నేను కూటస్థుడను, పరమాత్మను. ఇంత స్పష్టంగా ఉన్న నన్ను ఎందుకు తెలియలేకపోతున్నారు అంటున్నారు శంకరుడు. కూటస్థుని కంటే వేరగు చిదాభాసుడును పూర్వాచార్యుల చేత అంగీకరింపబడినని చెప్పుచున్నారు. దీన్ని పూర్వాచార్యులు కూడా ఇవి వేరువేరుగా ఉంటున్నాయి, కనపడుతున్నాయని చెప్తున్నారు అంటారు. ఆత్మాభాసాశ్రయాచైవం ముఖాభాసాశ్రయా యథా గమ్యంతే శాస్త్రయుక్తిభ్యాం ఈత్యాభావశ్చ వర్ణితః. ముఖమును తత్ప్రతిబింబమును దర్పణమును లోకమునందు ప్రసిద్ధమైన తెరంగున కూటస్థుడును చిదాభాసుడును అంతఃకరణమును శాస్త్రయుక్తుల చేత సుప్రసిద్ధములై ఉన్నవి. మనం అద్దంలోకి నిలబడితే అద్దం ఒకటి, అద్దంలో ప్రతిబింబించిన మన ముఖం ఒకటి, దర్పణం ఏమి అద్దమే, అద్దం ఒకటి, అద్దంలో ప్రతిబింబించినటువంటి ముఖం ఒకటి, ఆ ముఖము అద్దానికి బింబభూతమైన మన ముఖము, ఈ మూడు ఉన్నట్లు మనకు ప్రపంచ వ్యవహారంలో ఉంది అంటారు. ముఖమును తత్ప్రతిబింబమును దర్పణమును లోకమునందు ప్రసిద్ధమైన కూటస్థుడు చిదాభాసుడు అంతఃకరణం. ఇక్కడ కూడా ఆ విధంగానే కూటస్థుడైనటువంటి అంటే మన ముఖంతో సమానమైనటువంటి చైతన్యమైనటువంటి పరమాత్మ కూటస్థుడు ఒకడు, అద్దంతో సమానమైనటువంటి అంతఃకరణం, ఈ అంతఃకరణం మీద పడుతూ ఉండేటువంటి చిదాభాసుడు అని కూటస్థుని కంటే వేరుగా చిదాభాసుడు అంగీకరింపబడను. అంటే ఈ విధంగా బయటకు వచ్చేటప్పటికీ కూటస్థుని కంటే వేరుగా వచ్చి ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఈ చిదాభాసుడు ఉంటాడు. చిదాభాసుని అంగీకరింపకూడదని పూర్వపక్షి అధిక్షేపించున్నాడు. భుజ్యవచ్చిన్న కూటస్థో లోకాంతరగమాగమౌ కర్తుం శక్తో ఘటాకాశ ఇవాభానేన కిం వద. బుద్ధి యందు వ్యాపించి ఉన్న కూటస్థుడు ఘటాకాశం వంటివాడు. అతడు స్వర్గాది లోకములకును గమనాగమనములు వనర్ప సమర్థుడు. ఇప్పుడు కుండ ఎందు ఆకాశం ఉన్నట్టు ఇప్పుడు మహాకాశం ఉంది, అంతటా ఉంది ఆకాశ రూపమైన ఆకాశం. ఈ అంతటా ఉన్న ఆకాశాన్ని ఇట్లా అట్లా తిప్పడానికి వీళ్ళే, ఎందుకంటే
అది అంతటా ఉంది కాబట్టి కదిలించేది ఎట్లా? ఈ ఇంట్లో ఉన్న ఆకాశాన్ని ఎక్కడ బయట పెడదామంటే ఎట్లా పెడతాము? ఈ అవకాశాన్ని ఎట్లేం కదా. కానీ ఈ ఒక దీంట్లో ఒక కుండ తయారైందంటే ఆ కుండలోకి వస్తుంది ఈ అవకాశ రూపమైనటువంటి ఆకాశము, కుండలో కూడా వస్తుంది. అయితే కుండని ఎక్కడికి పట్టకపోతే అక్కడికి కుండలో ఉన్న ఆకాశం తిరుగుతుంది. కానీ ఈ మహాకాశం తిరగడానికి వీళ్ళే. ఆ విధంగా ఈ చిదాభాస రూపమైనటువంటి ఈ జీవుడు ఉన్నాడే, వీడు స్వర్గము నరకము ఏమి మరి ఆ జన్మ ఇది అదే అని వీడు అంతటా తిరగగలుగుతాడు. కానీ కూటస్థ రూపమైన పరమాత్మ మాత్రము ఎక్కడా తిరగలేరు, అంతటా ఉన్నాడు కాబట్టి. ఆకాశం అంతటా ఉంది కాబట్టి దాన్ని ఎక్కడికి ఎత్తుకొని ఇంకొక పక్క పెట్టలేము, దాన్ని ఎక్కడికి ఎత్తుకొని తిరగలేము. కానీ దాంట్లో తయారైనటువంటి కుండ మాత్రము, దాంట్లో కూడా ఆకాశం ఉంది, కుండలో కూడా. కాబట్టి కుండలు ఎక్కడికి ఎత్తుకోవాలంటే ఆకాశం అక్కడ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కుండ ఆకారం దానికి అడ్డం ఉంది కాబట్టి అది తిరుగుతుంటే కుండలో ఆకాశం తిరిగినట్టుగా ఈ చిదాభాసుడు ఉన్నాడే, పరమాత్మ నుండి వచ్చినటువంటి చిదాభాసుడు స్వర్గం పొందుతాడు, నరకం పొందుతాడు, పుణ్యం చేస్తాడు, పుణ్య జన్మలు వస్తాయి, పాప జన్మలు వస్తాయి. ఈ విధంగా తిరగడానికి యోగ్యం కలిగి ఉన్నాడు. కానీ కూటస్థమైన పరమాత్మకు సర్వవ్యాపకుడు కాబట్టి ఆయన ఎక్కడా తిరగదు, అంతటా ఉంది తిన్నాడు ఆకాశంలాగా. బుద్ధి ఎందు చైతన్య ప్రతిబింబమును అంగీకరించినందున ప్రయోజనం ఏమున్నదో చెప్పుము. ప్రయోజనం లేదని కావు. దానివల్ల ఏం ప్రయోజనము అని పూర్వపక్షి వేసినాడు. చిదాభాసని అంగీకరించుటకు కారణం చెప్పుచున్నారు. శృణ్వ సంగ పరిచ్ఛేదం మాత్రా జీవో భవేన్నహి అన్యదా ఘటకుడ్యాజై అవచ్చిన్యస్య జీవిత. ఎట్లు ఘటము కుడ్యము మొదలగు వాణియందు వ్యాప్తంబగు చైతన్యము జీవుడు కాకుండానో అట్లు అంతఃకరణమందు వ్యాపించిన కూటస్థ చైతన్యమునకు జీవత్వము ఘటింపదని తాత్పర్యం. ఈ అంతఃకరణమందు ఈ చైతన్యం వచ్చి పడింది కదా, ఇది శాశ్వతంగా ఎప్పుడూ ఉండేది కాదు. ఈ జీవత్వం అనేది ఎప్పుడు వాస్తవమైనది కాదు. అంటే ఆయా కార్యాలకు ఆయా సమయాలకు తగినట్లు అప్పటికి కనపడుతూ ఉంటుంది, విలయం అయిపోతుంది. కానీ కూటస్థం అనేది శాశ్వతమైన పరమాత్మ. అంతఃకరణమునకును ఘట కుడ్యాదులకును తారతమ్యము కలగని శంకించి అట్టి తారతమ్యము వలన కూటస్థుని కంటే స్వచ్ఛమగు అంతఃకరణం నందు ప్రతిఫలించిన చిదాభాసుడు వేరు అని సిద్ధించునని 3 శ్లోకములను నిరూపించున్నారు. అదే అదే శంఖను చేసుకుంటుంది. మన మనసులకి నిర్ణయం అయితే చేయాలి. నకుడ్య సదృశీ బుద్ధి స్వచ్ఛత్వాదితి చేత్తథా అస్తు నామ పరిచ్ఛేదే కిం స్వాచీన భవేత్తవ. బుద్ధి నిర్మలమైనది, గోడ మలినమైనది కాన రెండును సమానములు కావు. అంటివేని సమానములు కాకపోవు కాక అట్టి ఉపాధుల భేదము అవచ్ఛేద పక్షమునందు అవచ్ఛిన్నునకు లాభ నష్టాలను కలుగజేయజాలదు. అంతటా ఉండేవాడికి ఈ లాభ నష్టాలు ఉండవు. అంటే కుండ అంటే అద్దంలోనూ ప్రతిబింబిస్తాడు ఏమే చిదాభాసుడు. ఈ గోడను కూడా ప్రకాశింపజేస్తాడు. కానీ దాంట్లో గోడనే ప్రకాశిస్తుంది. ఈ అద్దంలో ప్రతిబింబం మళ్ళా ఇంకొక ప్రకాశాన్ని ఇవ్వగలుగుతుంది, దిగునీకృతం అవుతుంది. కాబట్టి ఇది అది వేరువేరుగా కనపడుతూ ఉంటాయి. ఇంకోటి మా గోడ మలినవి కాన రెండును సమానములు కావు. కాబట్టి అది వేరే ఇది వేరే అంట.
ప్రస్తేన దారుజన్యేన కాంచజన్యేన వానహి విక్రేతుస్తండులాదీనాం పరిమాణం విశిష్యతే. అమ్మిడు వానికి కంచుమానికతో కొలిచినను కొయ్యమానికతో కొలిచినను బియ్యము మొదలగు వాని పరిమాణము సమానముగా ఉండును. బియ్యం కొలిచేవాడికి కంచు మానికి అంటే కంచు సేరుతో ఇనప సేరుతో కొలిస్తేవి, కొయ్య సేరుతో కొలిస్తేవి బియ్యం ఏమో సమానమే కదా అంటారు. అట్లే అంతఃకరణ అవచ్ఛిన్నుడు జీవుడైన ఎడల ఘటకుడ్యాది అవచ్ఛిన్నుడు జీవుడు ఏల కాకూడదు అని శంకించు అని భావం. ఆ విధంగా వాడు ప్రశ్న వేస్తున్నాడు, రెండు ఒకటి ఎందుకు కాకూడదు అని. పరిమాణ విశేషేపి ప్రతిబింబో విశిష్యతే కాంతే యది తథా బుద్ధాం వప్యాభాసో భవేద్ఫలాత్. దారుపాత్రమందును కాంస్యపాత్రమందును పరిమాణము ఒక్కటే అయినను కంచు పాత్రమునందు ధాన్యము ప్రతిఫలించును అంటివేని అటులే కంచుపాత్రమునందును కంచుపాత్ర వంటి అంతఃకరణమునందు చైతన్యం ప్రతిఫలించును. ఇదంతా మళ్ళా వీళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు, ఇంకా ఇప్పటి వరకు సమాధానం రాలే. అంటే కంచు పాత్రలో అంటే కొంచెం నీడ పడుతుంటుంది, చెక్క పాత్ర ఏందు ఏముండదు కాబట్టి ఇక్కడ నీడ ఉంటుంది, అక్కడ నీడ ఉండదు కదా, దీనివల్ల ఎందుకు రెండింటికి భేదం లేదు అని మళ్ళా క్వశ్చన్ వేస్తున్నాడు. సమాధానం వస్తున్నాం. ఈషద్భాసనమాభాసః ప్రతిబింబః తథావిదః బింబలక్షణహీనః సన్ బింబవద్భాసతే సహి. ఆభాసము అన ఇంచుక ప్రకాశించున్నది, అది ప్రతిబింబము. అటిది బింబలక్షణము లేక బింబము వలె భాషించును. కాన ప్రతిబింబము అనినను చిదాభాసుడనినను ఒక్కటియే. బింబము కూడా అప్పుడు అద్దంలో కనపడుతుంది మొహం, కానీ అద్దం దగ్గర మన ముఖము ముందు ఉంది కాబట్టి అద్దంలో కనపడుతుంది. కానీ మన ముఖము అద్దంలో ఉన్న ముఖము ఒకటే, వేరు కాదు, అది వేరే ఇది వేరే కాదు. కానీ ఒకటే అందామా అంటే వేరే, ఇట్లా చెప్పడానికి వీలు లేకుండా ఉంటాయి ఇవన్నీ. అంటే ఒకటే నా చెప్దామంటే ఒకటే కావు, అది కొంచెం కనపడుతుంది, ఎదురుగుంటే కనపడుతుంది, లేకపోతే. కానీ మన ముఖము శాశ్వతమే, కానీ అది వేరే నా అయితే నాకంటే అంటే వేరు కాదు. ఇట్లా కొన్ని సందిగ్ధంగా ఉంటాయి. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం